హైదరాబాద్ నగరంలోని కొన్ని పబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఒంటరిగా సాహసోపేతమైనటువంటి ఆపరేషన్ నిర్వహించారు. అమ్మాయిలను తీసుకువచ్చి అశ్లీల నృత్యాలు చేయిస్తున్న ఓ పబ్బు ఆట కట్టించారు. ఓ పబ్బును మరి రితిరాజ్ స్పై కెమెరాలు ధరించి అర్ధరాత్రి ఒక్కరే ఇక మఫ్టీలో అయితే వెళ్ళి పబ్లో దృశ్యాలను అన్నింటినీ కూడా ఫోటోలు వీడియోలు తీశారు ఆవిడ. మరి వెంటనే కూడా ఆమె ఆదేశాలతో పోలీసులు అయితే ఉరుకులు పరుగులతో వచ్చి ఇక పబ్బు పైన అయితే దాడి చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక పొలిటెంట్ స్క్రీన్ పైన మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. డీసీపీ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, అదిగో ఆమె అక్కడ నుంచి మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది క్లియర్గా. ఆమె ఇక అయితే అంటే ఖచ్చితంగా ఇంటెన్షనల్గా దాడి చేయాలని డిసైడ్ అయిన తర్వాతే పకడ్బందీ ప్లాన్గా అయితే ఆమె ఆ విధంగా అంటే పబ్బు పైకి దాడికి వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. చూడొచ్చు మీరు ఇక పొలిటెంట్ స్క్రీన్ పైన క్లియర్గా కనిపిస్తూ ఉంది. రితిరాజ్ డీసీపీ రితిరాజ్ మేడం అయితే ఆమె ఇక మనకు ఆ సీసీటీవీ ఫుటేజ్లో అయితే ఆమె రావడం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆమె అంటే ఖచ్చితంగా ఇంటెన్షనల్గా ఏదైతే పబ్బులు హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయో ఆ పబ్బుల యొక్క ఆట కట్టించడమే లక్ష్యంగా ఆమె అయితే ఖచ్చితంగా ఇంకా బరిలోకి దిగడం జరిగింది. ఇక ఒంటరిగా తన వెంట ఒక్కరిని కూడా ఏ అధికారి కూడా తన వెనుక కనిపించడం లేదు. ఏ అధికారి కూడా ఇంకా తనతో పాటు ఎవరిని కూడా తోడు తీసుకోకుండా చూడొచ్చు మీరు సర్కిల్లో, పొలిటెంట్ సర్కిల్లో మీకు కనిపిస్తూ ఉంది కదా స్క్రీన్ పైన. అదిగో ఆమె రితిరాజ్ మేడం అంటే ఆమెనే. ఇక మరి డీసీపీ ఒంటరిగా వెళ్తూ ఉంది. ఆమె ఎక్కడికి బయలుదేరిందో తెలుసా? ఆమె ఖచ్చితంగా ఇక నేరుగా అయితే కూకట్పల్లిలోని అంటే గుర్తింపు పొందినటువంటి ఒక పబ్బుకి ఆమె డైరెక్ట్గా ఎవరి అండ లేకుండా ఒంటరి సాహసోపేతంగా అయితే ఆమె అక్కడికి బయలుదేరుతూ ఉంది. మరి ఇక అక్కడికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది, పబ్బులలో అసలు ఎలాంటి యాక్టివిటీస్ కొనసాగుతూ ఉన్నాయి, ఈ అంశాలన్నీ కూడా ఆమె వరకు వచ్చాయి. కాబట్టి ఆమె ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మరి ఇలాంటి మొన్న కూడా అంటే మరో పోలీస్ అధికారి కూడా, లేడీ అధికారి ఆమె నడి రోడ్డు పైన ఒంటరిగా నిలబడి చాలామంది ఆకతాయిల ఆట కట్టించారు. మరి ఇప్పుడు మరోసారి ఈ విధంగా డీసీపీ రితిరాజ్ మేడం రూపంలో కూడా ఇక ఈ సాహసం మరోసారి హైదరాబాద్ పోలీసుల సత్తాను చాటుతూ ఆమె అయితే మళ్ళీ ఒకసారిగా హైదరాబాద్ పబ్బులలో ఏం జరుగుతుంది అనేది తెరపైకి తీసుకురావడానికి ఆమె అయితే చాకచక్యంగా చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ పబ్బులో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అంటే ఎవరైతే అమాయకపు యువకులు ఉంటారో, అంటే ఇక్కడ అమాయకులు అని కాదు కానీ ఖచ్చితంగా పబ్బులోకి వెళ్ళే యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను టార్గెట్ చేసుకుంటూ ఉన్నాయి పబ్బులు. ముందుగానే పకడ్బందీ ప్లాన్ వేసుకొని ఆ పకడ్బందీ ప్లాన్లో భాగంగా బయటి నుంచి తీసుకువచ్చినటువంటి అమ్మాయిలతో ఈ పబ్బుకు వెళ్ళే యువకులకు వల విసిరి అంటే వాళ్ళతో అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేయించేలాగైతే వీళ్ళందరూ కూడా పబ్బు యాజమాన్యము చాలా వీళ్ళపైన పకడ్బందీ ప్లాన్ వేసి వీళ్ళందరినీ కూడా ఒక లూబీలోకి లాగి వాళ్ళందరి దగ్గర డబ్బులు లక్షల్లో వేలల్లో అయితే డబ్బు కాజేస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో కొనసాగుతున్నటువంటి ఈ పబ్బుల వ్యవహారం ఇదంతా కూడా డీసీపీ రితిరాజ్ వరకు వెళ్ళిన అనంతరం ఆమె స్వయంగా రంగంలోకి దిగి చూడొచ్చు మీరు పొలిటెంట్ స్క్రీన్ పైన. ఆమె ఒక్కతే నడుచుకుంటూ వెళుతుంది, అక్కడి నుంచి ఒంటరిగా వెళుతుంది. ఒక్కతి వెళ్ళి పబ్బులో అక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా ఫోటోలు వీడియోలు తీసి ఆమె ఇంకా పబ్లిక్గా అంటే అందరికీ దీనిపైన అయితే ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇక తెరపైకి తీసుకురావడం జరిగిందనమాట. ఆమె ఒంటరిగా వెళ్ళి మరి హైదరాబాద్లో కొన్ని పబ్బుల నిర్వాహకులు ఇక కస్టమర్లను ఆకర్షించడానికి అనేక రకాలైనటువంటి ప్రాంతాల నుంచి అయితే అందమైనటువంటి యువతులను అక్రమంగా రవాణా చేసి తీసుకువస్తూ ఉన్నారు. మరి ఆ అమ్మాయిలతో కస్టమర్ల పైన వలను విసిరేసి వాళ్ళ యువకుల నుంచి అయితే కావాల్సినంత డబ్బును దోచుకుంటా ఉన్నారు. మరి ఈ క్రమంలో కేబిహెచ్పి పరిధిలోని ఒక పబ్లో అయితే అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి తెలుసుకున్నటువంటి డీసీపీ రితిరాజ్ నేరుగా అయితే ఆమె రంగంలోకి దిగడం జరిగింది. ఇక వెంటనే సిబ్బందిని ఎవరిని కూడా తనతో తీసుకువెళ్లకుండా ఒంటరిగా ఏ విధంగా వెళ్తుందో చూడొచ్చు. ఇక సింహం అంటే లేడీ సింగం లాగా బయలుదేరింది. మరి ఒక్కరే కింగ్స్ అండ్ క్వీన్స్ అనే పబ్బుకు వెళ్ళడం జరిగింది. స్పై కెమెరాలు ధరించి వెళ్ళినటువంటి ఆమె పబ్బులో వ్యవహారాన్ని మొత్తం కూడా
ఫోటోలు వీడియోల రూపకంగా మొత్తం క్లీన్గా తీసుకొని వచ్చింది. ఇక పబ్బు నిర్వాహకులు అనేక రకాల నగరాల నుంచి కూడా యువతులను రప్పిస్తూ ఉన్నట్లు మరి ఇప్పటికే డీసీపీ ఆమెకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందినట్లు తెలుస్తూ ఉంది. కస్టమర్లను ఆ యువతులు మత్తులో అయితే ముంచి అనేక రకాలైనటువంటి ఖరీదైన మద్యాన్ని అయితే కొనిపించి వేలల్లో బిల్లులు చేయిస్తూ ఉన్న వైనం కనిపించింది. మరి పబ్బు నిర్వాహకులు ఆ యువతులతో అయితే అర్ధనగ్న నృత్యాలు కూడా చేయిస్తూ వారు వ్యభిచారానికి సైతం సిద్ధమైనట్లు కస్టమర్లకు అర్థమయ్యేలాగైతే ఆకర్షిస్తూ ఉన్నారు. మరి ఈ తతంగానంతా కూడా స్పై కెమెరాతో అయితే మరి రితిరాజ్ మేడం అయితే రికార్డు చేయడం జరిగింది. మరి ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలతో కూడా అర్ధరాత్రి పబ్బు పైన దాడి చేయించింది. మరి పబ్బు మేనేజర్ను కూడా ఈ క్రమంలో అరెస్టు చేయడం జరిగింది. అతనితో పాటు కూడా 4 యువతులను ఇంకా 4 యువకులను అయితే అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం వారికి అంటే వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర మీరు ఎంతెంత కాజేశారు, ఎన్ని లక్షలు ఈ విధంగా కొల్లగొట్టారు యువకుల నుంచి, హైదరాబాద్లో ఇలాంటి మోసాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయన్న కోణంలో కూడా వాళ్ళు ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు. ఇక ఒక సాఫ్ట్వేర్ యువకుడిని కూడా డేటింగ్ యాప్లో ఓ యువతితో పరిచయం ఏర్పడినట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో అది లేటెస్ట్గా జరిగిన ఇన్ఫర్మేషన్, అది లేటెస్ట్గా జరిగిన సంఘటన ఇది. మరి కేబిహెచ్పిలోని పబ్లో కలుద్దామని చెప్పేసి ఆమె చెప్పడంతో అయితే ఆ యువకుడు ఇక 29 తారీఖున అంటే ఈ నెల 29 తారీఖు గత నెల 29న అయితే పబ్బుకు వెళ్ళడం జరిగింది. అతను 2 పెగ్గుల విస్కీ తాగిండు, కానీ ఆమె మాత్రం 4 పెగ్గుల విస్కీ తాగింది. ఇక మరి 2 పెగ్గులు 4 పెగ్గులు ఈ మొత్తానికి కలిపి 41,606 రూపాయల బిల్లు చూపించింది యాజమాన్యం, పబ్ యాజమాన్యం. ఇదంతా కూడా యువకుడికి ఒక్కసారిగా ఇది ఆ బిల్లును చూసేసరికి అలా గుండెలు గుబేలు మన్నాయి. అంత మద్యం తాగలేదని చెప్పేసి అయితే యువకుడు మొర్రోమని ఆ నిర్వాహకుల దగ్గర మొత్తుకున్నా కూడా అతని గోడు ఎవరు కూడా వినలేదు. నేను తాగలేదు మొర్రో అని చెప్పేసి యువకుడు అన్నాడు. కావాలంటే నా పక్కన ఉన్నటువంటి యువతిని అడగండి అంటూ అతను మాట్లాడే లోపే యువతి అక్కడి నుంచి పరారైపోయింది. మరి ఈ మోసం పైన బాధితుడైతే ఇక ఫిర్యాదు చేసినా కూడా కేపీహెచ్పి పోలీసులు పట్టించుకోలేదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ క్రమంలోనే అంటే ఈ యువకుల వ్యవహారాలు పబ్బులకు ఆకర్షించడం, మద్యం తాగడం, తాగించడం, డ్యాన్సులతో ఇక ఇవన్నీ ఇక్కడితో ఆగట్లేదు. ఇదే అదునుగా అయితే ద్వితీయ తృతీయ శ్రేణులకు చెందినటువంటి కొన్ని పబ్స్లలో అయితే అసాంఘిక కార్యక్రమాలు కూడా విస్తృతంగా విపరీతంగా శృతిమించి నడుస్తూ ఉన్నాయన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికోసం కూడా ఆయా చోట్ల ఏకాంత ప్రదేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఈ యువతుల వ్యవహారంలో అయితే కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి పైన కూడా ఈ దందాలతో పాటు ఒక డాన్సర్తో అసభ్యంగా ప్రవర్తించినటువంటి కేసు కూడా అతనిపైన నమోదు చేయడం జరిగింది. ఇదొక్కటే కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇలాంటివి నిత్యకృతం అయిపోతూ ఉన్నాయి. మరి స్టేషన్కు కూతవేటు దూరంలో పబ్బులో అయితే ఇలాంటి గలీజు దందాలు జరుగుతూ ఉన్నా కూడా పోలీసులు అయితే దీనిపైన అంటే ఏమాత్రం కూడా స్పందించడం లేదని చెప్పేసి ఇక సదరు యువకులు అక్కడ పబ్బుకు వెళ్ళే వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. దానిపైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా స్థానిక పోలీసులు నెలవారీ లంచాలకు అలవాటు పడి పబ్బు నిర్వాహకులకు సహకరిస్తున్నారు, వాళ్ళకు కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి అయితే డీసీపీ ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళ్ళి పబ్బు గుట్టు రట్టు చేసినటువంటి లేడీ డీసీపీ ధైర్యానికి అయితే ప్రస్తుతం ఇక మరి సర్వత్రా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశంసల వర్షం అయితే కురుస్తూ ఉంది. ఇక అది అంటే ఒక లేడీ సింగంలాగా ఆమె ఒంటరిగా బయలుదేరి హైదరాబాద్ వ్యాప్తంగా ఏం జరుగుతుంది, పబ్బులలోని వ్యవహారాన్ని అంతా కూడా సింగిల్గా వెళ్ళి సింహంలా మొత్తం ఆమె ఆ ఫుటేజ్ అంతా కలెక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఆధారాలతో సహా అన్ని తీసుకున్న తర్వాతే అక్కడ పబ్బు యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం, అక్కడ 4 యువతులను కూడా అరెస్ట్ చేయడం జరిగినట్టు తెలుస్తోంది.